అందరికీ నమస్కారం. మనం రోజువారీగా వాడే యాప్స్ కానీ, వెబ్సైట్స్ కానీ, పంపుకునే మెసేజ్లు కానీ, ఇలా ఎక్కడ చూసుకున్నా మన చుట్టూ టెక్స్ట్ అక్షరాలే కదా. మరి ఇంత కీలకమైన ఈ టెక్స్ట్ను పైథాన్ లాంటి ఒక పవర్ఫుల్ కంప్యూటర్ లాంగ్వేజ్ అసలు ఎలా అర్థం చేసుకుంటుంది? ఈ రోజు దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం. సో అసలు పాయింట్ ఇదే. కంప్యూటర్కి మనలా భాష డైరెక్ట్గా అర్థం కాదు కదా. మరి అలాంటప్పుడు ఒక ప్రోగ్రామర్ టెక్స్టుతో పనిచేయాల్సొస్తే పైథాన్ ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తుంది? దానికి ఒక అద్భుతమైన సమాధానముంది. అదే పైథాన్ స్ట్రింగ్స్. సరే, ముందుగా బేసిక్స్ నుంచి వెళ్దాం. అసలు ఈ స్ట్రింగ్ అంటే ఏంటి? పైథాన్ ప్రపంచంలో ఈ పదం యొక్క అసలు అర్థమేంటో క్లియర్గా చూద్దాం. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినిషన్. ఇక్కడ 2 కీవర్డ్స్ ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఇమ్యూటబుల్ అంటే మార్చలేనిది, రెండోది సీక్వెన్స్ అంటే ఒక క్రమం. సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, ఒకసారి మీరొక స్ట్రింగ్ని సృష్టిస్తే అందులోని అక్షరాలను డైరెక్ట్గా మార్చలేరు. అంతేకాదు, ప్రతి అక్షరానికి ఒక పక్కా అడ్రస్, అదే ఒక పొజిషన్ ఉంటుంది. ఈ పాయింట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పైథాన్లో స్ట్రింగ్స్ని క్రియేట్ చేయడం అనేది చాలా చాలా ఈజీ. పైథాన్ మనకు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఇస్తుందో చూడండి. కావాలంటే సింగిల్ కోట్స్ వాడచ్చు, లేదంటే డబుల్ కోట్స్ కూడా ఓకే. ఒకవేళ పెద్ద పారాగ్రాఫ్ అంటే మల్టిపుల్ లైన్స్లో టెక్స్ట్ ఉంటే దానికోసం ట్రిపుల్ కోట్స్ కూడా వాడుకోవచ్చు. ఎంత సింపుల్ కదా. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఒక స్ట్రింగ్ లోపల ఎలా ఆర్గనైజ్ అయ్యి ఉంటుందో చూద్దాం. దీన్ని మనం ఒక బ్లూ ప్రింట్ లాగా అనుకోవచ్చు, లేదా ప్రతి అక్షరానికి ఒక అడ్రస్ సిస్టమ్ ఉందని ఊహించుకోండి. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఉదాహరణకి s=పైథాన్ అనే స్ట్రింగ్ని తీసుకుందాం. ఇక్కడ ప్రతి అక్షరానికి గమనించండి, ఒక్కటి కాదు 2 అడ్రస్లుంటాయి. ఒకటి పాజిటివ్ ఇండెక్స్, ఇది ఎప్పుడూ 0తో స్టార్ట్ అయి లెఫ్ట్ నుంచి రైట్కు వెళ్తుంది. రెండోది నెగటివ్ ఇండెక్స్, ఇది -1తో మొదలై రైట్ నుంచి లెఫ్ట్కి అంటే వెనటి వస్తోంది అన్నమాట. మరి ఈ 2 ఇండెక్సింగ్ సిస్టమ్స్ మధ్య తేడా ఏంటి? ఎందుకు 2 కావాలి? పాజిటివ్ ఇండెక్సింగ్ అంటే మొదటి నుంచి అక్షరాలను యాక్సెస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కానీ నెగటివ్ ఇండెక్సింగ్ అనేది ఒక పవర్ఫుల్ టూల్. ఎందుకంటే స్ట్రింగ్ ఎంత పెద్దదైనా సరే చివరి అక్షరం కావాలంటే సింపుల్గా -1 అనిస్తే చాలు, వెంటనే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దాకా మనం థియరీ చూశాం. ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలో చూద్దాం. ఈ ఇండెక్సింగ్ అనే బ్లూ ప్రింట్ని ఉపయోగించి స్ట్రింగ్స్ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఎలా లాగాలో తెలుసుకుందాం. స్ట్రింగ్ నుంచి డేటా తీయడానికి ఇది ఫస్ట్ స్టెప్. ఒక సింగిల్ క్యారెక్టర్ని యాక్సెస్ చేయడం. ఎలా? సింపుల్గా దాని ఇండెక్స్ నంబర్ ఇవ్వడమే. ఇక్కడ మనం 0 పొజిషన్లో అంటే మొదటి అక్షరం ఏముందో అడుగుతున్నాం. చూశారు కదా, రిజల్ట్ P వచ్చింది. మనం అనుకున్నట్టే S0 అంటే పైథాన్లోని ఫస్ట్ క్యారెక్టర్. చాలా సింపుల్ కదూ. ఓకే, ఇప్పుడు నెగటివ్ ఇండెక్సింగ్ మ్యాజిక్ చూద్దాం రండి. స్ట్రింగ్ ఎంత పొడవుందో మనకు తెలియకపోయినా పర్లేదు, చివరి అక్షరాన్ని ఈజీగా పట్టుకోవాలంటే S-1 వాడితే సరిపోతుంది. అండ్ రిజల్ట్ n అంటే పైథాన్లోని లాస్ట్ క్యారెక్టర్. చూసారా, నెగటివ్ ఇండెక్సింగ్ ఎంత పవర్ఫుల్ అండ్ యూస్ఫుల్ అనేది దీని బట్టి అర్థమవుతుంది. సరే, ఒక సింగిల్ క్యారెక్టర్ కాదు, మనకు స్ట్రింగ్లోంచి ఒక ముక్క, ఒక భాగం కావాలంటే అప్పుడెలా? దానికి సమాధానమే స్లైసింగ్. దీని సింటాక్స్ చాలా సింపుల్. ఎక్కడ మొదలుపెట్టాలి? స్టార్ట్. ఎక్కడ ఆపాలి? స్టాప్. మరియు ఒక్కోసారి ఎన్ని అక్షరాలు జంప్ చేయాలి? స్టెప్ అనేది చెప్పడమే. ఈ ఉదాహరణలు చూస్తే స్లైసింగ్ పవర్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. S0,4 అంటే పైథాన్ వస్తుంది, ఎందుకంటే ఇది 4th ఇండెక్స్ను టచ్ చెయ్యకుండా దాని ముందే ఆగిపోతుంది. S3:2 అంటే 3rd ఇండెక్స్ నుంచి ఆ చివరి వరకు తీసుకోమని అర్థం. ఇక లాస్ట్దైతే ఒక సూపర్ ట్రిక్ అండి. S-1 అనిస్తే చాలు, మొత్తం స్ట్రింగ్ తలకిందులుగా అంటే రివర్స్ అయిపోతుంది. చాలా కూల్ కదా. ఇప్పుడు మనం పైథాన్ స్ట్రింగ్స్కి సంబంధించిన ఒక గోల్డెన్ రూల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా చాలా ముఖ్యం. చాలా మంది కొత్తగా నేర్చుకునేవాళ్లు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. సో కొంచెం శ్రద్ధగా వినండి. చూడ్డానికి ఇది చాలా లాజికల్గానే అనిపిస్తుంది కదా. మన స్ట్రింగ్లో మొదటి అక్షరం P తీసేసి దాని బదులు Y పెట్టడానికి ట్రై చేద్దాం. కానీ ఇలా చేయటం స్ట్రింగ్స్ యొక్క ఫండమెంటల్ రూల్ని బ్రేక్ చేస్తోంది. అసలు ఏం జరుగుతుందో చూద్దామా? అదిగో ఎర్రర్. చూసారా, పైథాన్ ఇలాంటి పనులకు అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న ఆ ఇమ్యూటబుల్ అనే గోల్డెన్ రూల్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించాం. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే. స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్ అంటే మార్చలేనివి. వాటిని మీరు డైరెక్ట్గా మాడిఫై చెయ్యలేరు. ఖచ్చితంగా ఒక కొత్త స్ట్రింగ్ని క్రియేట్ చేయాల్సిందే. మరి ఒక స్ట్రింగ్ని మార్చడానికి కరెక్ట్ పద్ధతి ఏంటి అంటే ఇదిగో ఇలా. ఇక్కడ మనం పాత స్ట్రింగ్ని మార్చట్లేదు, బాగా గమనించండి. దాని భాగాలను ఉపయోగించుకుని ఒక బ్రాండ్ న్యూ స్ట్రింగ్ని క్రియేట్ చేస్తున్నాం. మనం Y అనే కొత్త అక్షరాన్ని తీసుకుని పాత స్ట్రింగ్లోని మిగిలిన భాగంతో అంటే S/1తో కలుపుతున్నాం. అప్పుడు మనకు వైథాన్ అనే కొత్త స్ట్రింగ్ వస్తుంది. ఇది అసలు ఓకే, ఇప్పుడు దాకా మనం టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ చూసాం, బావుంది. కానీ అసలు ఈ స్ట్రింగ్స్ రియల్ వరల్డ్లో ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఈ కాన్సెప్ట్ మనకు ప్రాక్టికల్గా ఎక్కడ ఉపయోగపడుతుంది? చెప్పాలంటే స్ట్రింగ్స్ ఉపయోగం లేని డిజిటల్ ప్రపంచం లేదు. మన పేర్లు, మెసేజ్లు, పాస్వర్డ్లను స్టోర్ చేయడానికి, ఫైల్స్, డేటాబేస్లతో మాట్లాడటానికి, వెబ్ డెవలప్మెంట్, డేటా ప్రాసెసింగ్ లాంటి పెద్ద పెద్ద పనులకు అన్నిటికీ స్ట్రింగ్సే ఆధారం.
అంతేకాదు, ఏ ప్రోగ్రామింగ్ ఎగ్జామ్ తీసుకున్నా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇది ఒక కోర్ టాపిక్. సో ఇప్పుడు మనకు స్ట్రింగ్స్ యొక్క ఫండమెంటల్స్ క్లియర్గా అర్థమయ్యాయి. మరి ఈ కొత్త నాలెడ్జ్తో మనం ఎలాంటి టెక్స్ట్ను ప్రాసెస్ చేయగలం, ఎలాంటి కొత్త సమస్యలకు సొల్యూషన్స్ కనిపెట్టగలం, దాని గురించి ఆలోచించండి.